వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాజమండ్రిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని నేతలకు ఎంపీ పురంధేశ్వరి సూచించారు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగిందని 2019లో బీజేపీకి దేశవ్యాప్తంగా 23 కోట్ల ఓట్లు వస్తే 2024 ఎన్నికల్లో 24 కోట్ల ఓట్లు వచ్చాయని తెలిపారు. ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఎంపీ సీట్ల సంఖ్య కొంచెం తగ్గిందన్నారు. బహుశా వారి జ్ఞాపక శక్తి సన్నగిల్లిందేమో. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి, అంతర్వేది రథదగ్ధం దగ్గర నుండి, పిఠాపురం గుడిని ధ్వంసం చేయడం కావచ్చు, దుర్గమ్మ గారి సింహాలు ఎత్తుకుపోవడం కావచ్చు, మరి రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా విధ్వంసం కాదా? మర్చిపోయి ఉంటారు వారు పాపం. అదేవిధంగా మా కార్యకర్తల మీద ఇవాళ దాడి జరుగుతుందని చెప్పి వారు చెప్తారు. మరి వారేం చేశారు? ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఎంత అన్యాయం చేశారు? ఎవరైనా మనం 1975-77లో విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎవరు గళం విప్పినా కూడా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులు పెట్టి జైల్లో పెట్టి ఇంచుమించు ఎమర్జెన్సీ వాతావరణం గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉండింది. అది వారు మర్చిపోయారేమో, ప్రజలు మర్చిపోలేదు. పదే పదే ఈ మధ్యన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెనువెంటనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు, నేను ఎన్నోసార్లు బటన్ నొక్కాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.